విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నాటకాల నుంచి వచ్చిన వ్యక్తులలో బోల్డ్ ఎంతమంది కూడా ఉన్నారు. అందులో విలక్షణ నటుడుగా మనకందరికి పేరు వచ్చిన కోట శ్రీనివాసరావు గారు సుమారు ఒక 10 చిత్రాల వరకు చేశారా? చాలా అద్భుతమైన నటులండి. చాలా చాలా అద్భుతమైన నటుడు. కోట గారి లాగా కోట గారి రేంజ్ అనుకోవడానికి మనకి ఏమో, నేను ఉన్నంత వరకు చూస్తానో లేదో నాకైతే తెలియదు. చాలా బాధేసిందండి. చాలా చాలా మేము వేరువేరు వీధుల్లో వేరువేరు స్ట్రీటుల్లో ఉన్నప్పటికీ, ఈవెన్ వేరువేరు ఊర్లలో ఉన్నప్పటికీ, మా ఆర్టిస్ట్ ఒకళ్ళు తొలగిపోతే మా ఫ్యామిలీలో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అయిపోతాం. కిరీటం పొద్దున పెట్టి సాయంత్రం దాకా తీసేవాడు కదా ఆయన. ఇంకొక నక్లిస్ ఎంత బరువు ఉందా అనేవారు ఆయన. లోపల ఒకటి మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడటం ఆయనకి తెలియదండి. తెలుగు భాష మీద, తెలుగు కల్చర్ మీద, తెలుగు ఆర్టిస్టుల గురించి ఒక పెద్ద తపన ఉండేది. ఇది పాపం ఆయన నిష్క్రమించే ముందు కూడా నాతో ఒకసారి ఫోన్లో చెప్పారు. మొన్న ఏడిపించారు. బాధేసిందండి. ఆయన చేస్తున్న వృత్తికి ఆయన ఇచ్చిన గౌరవం ఎలా మర్చిపోతామండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. వెల్కమ్ టు మూవీ అడ్డా. ఈరోజు మన మూవీ అడ్డాలో వచ్చిన గెస్ట్ ఎవరంటే, బోల్డ్ అని మూవీస్ అంటే టీవీ సీరియల్స్ ద్వారా కూడా ఒక యాక్ట్రెస్గా మనందరికీ ఎంతగానో ఇష్టమైన అత్త, అమ్మ, బామ్మ ఇలాంటి బోల్డ్ అని రోల్స్తో కూడా మనందరినీ కూడా ఎంతగానో ఎంటర్టైన్ చేసిన శివపార్వతి గారు. వారితో మాట్లాడదాం, బోల్డ్ అని విషయాలు అనేది కూడా తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. నాటకాల నుంచి వచ్చిన వ్యక్తులలో బోల్డ్ ఎంతమంది కూడా ఉన్నారు. అందులో విలక్షణ నటుడుగా మనకందరికి పేరు వచ్చిన కోట శ్రీనివాసరావు గారు. అవునండి. అండ్ కోట శ్రీనివాసరావు గారితో మీకు ఒక మంచి అనుబంధం అనేది కూడా ఉంది. సుమారు ఒక 10 చిత్రాల వరకు చేశారా? ఒక 8 సినిమా చేశాను. 8-9 చేశాను. ఎలా ఉండేదమ్మా? చాలా అద్భుతమైన నటులండి. చాలా చాలా అద్భుతమైన నటుడు. మనం చాలా చెప్పుకునేటప్పుడు ఒక్కోసారి ఒక ఎస్వి రంగారావు గారికి, గుమ్మడి గారికి రీప్లేస్మెంట్ లేదు అనుకొని చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే వాళ్ళిద్దరి గురించే కాదు, కొన్ని రీప్లేస్మెంట్ లేవు కదా, అంతే. అలా ఆయనకి రీప్లేస్మెంట్ లేదు కోట గారికి. కోట గారి లాగా కోట గారి రేంజ్ అనుకోవడానికి మనకి ఏమో, నేను ఉన్నంత వరకు చూస్తానో లేదో నాకైతే తెలియదు. చాలా అద్భుతమైన నటుడండి. మొన్న ఆయన చనిపోయినప్పుడు, అంటే ఇప్పుడు కరెక్ట్గా వారం అయింది, పోయిన ఆదివారం కదా చనిపోయింది. సో చాలా బాధేసిందండి. చాలా చాలా అంటే నేను ఎలా చెప్పాలంటే, మా ఆర్టిస్టులందరి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, మేము వేరువేరు వీధుల్లో వేరువేరు స్ట్రీటుల్లో ఉన్నప్పటికీ, ఈవెన్ వేరువేరు ఊర్లలో ఉన్నప్పటికీ, మా ఆర్టిస్ట్ ఒకళ్ళు తొలగిపోతే మా గ్రూప్లో నుంచి, మా ఫ్యామిలీలో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అయిపోతాం. అంత బాధ ఉంటుంది మాకు. ఎందుకంటే ఏదైనా ఒక క్యారెక్టర్ చేయాల్సి వచ్చినప్పుడు సమ ఉజ్జీలుగా వెతుక్కుంటుంటాం. అంటే సెట్లోకి వెళ్తే నాకంటే చిన్నవాడు, కొత్తవాడు ఉంటే చేసేస్తాము. నాకంటే బాగా గొప్ప నటుడు ఉన్నప్పుడు నాలో నుంచి ఇంకా బెటర్మెంట్ వస్తుంది కదా అండి. అది నిజమ్మా కదా. సో మేము ఎప్పుడు కోరుకుంటాం, సెట్లో మనకి తిరుగులేని నటుడు ఉంటే వాళ్ళ ముందు మనం ఒక 50% ప్రదర్శన కాకుండా కంప్లీట్ 90%, కంప్లీట్ 100% ఆ క్యారెక్టర్ని బయటికి తీసుకురావాలి. ఆ సెట్లో మనం పోటాపోటీగా ఉండాలండి. కాంపిటీషన్ ఎప్పుడు వస్తుంది? అవతలవాడు ఉద్దండుడైతే వస్తుంది. మనలో కొత్తోడు కూడా ఒకడు వస్తాడు. అటువంటి నటుడు ఆయన. చాలా గొప్ప నటుడు అనమాట. నేను తిరుమల తిరుపతి వెంకటేశ అని ఆయన కాంబినేషన్లో ఆయన వైఫ్ క్యారెక్టర్ చేశాను. మా కూతుళ్ళు ఒక రోజా, కోవై సర్ల గారు, మహేశ్వరి, రవితేజ గారు, శ్రీకాంత్ గారు, బ్రహ్మానందం గారు మా అల్లుళ్ళు క్యారెక్టర్లు. ఏదో ఒక బంజారా హిల్స్లో ఒక గెస్ట్ హౌస్లో వాచ్మ్యాన్ క్యారెక్టర్ ఆయనది, వాచ్మ్యాన్ వైఫ్ క్యారెక్టర్ నాది. బిస్లరీ ఖాళీ బాటిల్స్లో వాటర్ నింపి, ఇది బిస్లరీ వాటర్ అని చెప్పి పిల్లలకు తాగిస్తూ, లేదా బయట కూడా అమ్ముతారనుకుంటా అలాంటి క్యారెక్టర్.
ఇప్పుడు జరిగేది మీరు అప్పుడే చేసేసారు. చేస్తాం. ఇప్పుడు జరిగేది Yeah. ఫ్యాక్టరీ ట్యాప్లో వాటర్ పెట్టి వాటర్లు పోస్తూ ఉంటారు అందులో. నా క్యారెక్టరు అటు ఆయన పిసినర్తనాన్ని కొద్దిగా అవగించుకుంటూ ఆయన కష్టాన్ని కొంచెం గమనిస్తూ, మళ్ళీ చెడ్డవాడు కాదు భర్త, మంచివాడు. పిల్లలకేమో అత్యాశలు, పిల్లలకి ఆడపిల్లలకి వాళ్ళ కోరిక తీర్చలేని అసహాయతతో ఉన్న తల్లిదండ్రులం మేము. మంచి క్యారెక్టర్ పడింది ఆయనతో పాటు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఊహనా పెళ్ళంట అని, అహనా పెళ్ళంట ఒకటి, ఊహనా పెళ్ళంట ఒకటి, 2 ఉన్నాయండి. ఓకే ఓకే. సురేష్ ప్రొడక్షన్స్దే అది కూడా. అందులో నేను మురళీమోహన్ గారు నేను పేరు, కోట గారు నాకు మావగారు. నేను అందులో రిచ్ అనమాట క్యారెక్టర్. నా క్యారెక్టర్ ఏదో పెద్ద నెక్లెస్, పెద్ద హారం వేసుకొని ఉంటే అది షార్ట్ అవగానే తీసి అక్కడ పెడుతుండేదాన్ని నేను. కోట గారికి విసుగు వచ్చింది. ఏంటి శివపార్వతి ఎన్నిసార్లు తీస్తావు నెక్లెస్, ఏంటి కష్టంగా ఉందా అన్నారు ఆయన. కాదండి బాగా ఇచ్చింగ్గా ఉంది, అందుకని మరి షార్ట్కి ముందు పెట్టుకుందాం అని తీసాను అనగానే, రామారావు గారి గురించి తెలుసా నీకు అన్నారు ఆయన. అయ్యో తెలియపోవడం ఏంటండి అన్న. కిరీటం పొద్దున పెట్టి సాయంత్రం దాకా తీసేవాడు కదా ఆయన, ఇంకొక నెక్లెస్ అంత బరువు ఉందా అనేవారు ఆయన. అంటే నువ్వేంటి తీసి పడేస్తావు పక్కన అన్నారు. లేదండి నేను నగ మాత్రమే తీశానండి, క్యారెక్టర్ని తీయలేదు అన్నాను. ఆయన అక్కడ చాలా మెచ్చుకున్నారు తెలుసా అండి. నేను నగ మాత్రమే తీశానండి, క్యారెక్టర్ తీయలేదు, క్యారెక్టర్లోనే ఉన్నాను నేను అనగానే ఆయన హగ్ చేసుకొని, జంజాల్ గారు చూసారా స్టేజ్ ఆర్టిస్ట్ అంటే మరి అదే చూడండి నాకు ఇచ్చేసింది కౌంటర్ అన్నారు ఆయన. అయ్యయ్యో కౌంటర్ కాదండి, కౌంటర్ కాదండి, అదేలే నువ్వు నాకు కౌంటర్ ఇచ్చాలే అన్న అంటారు. అలా ఒక స్ట్రైట్గా మాట్లాడటము, లోపల ఒకటి మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడటం ఆయనకి తెలియదండి. స్ట్రైట్గా ఉంటారు ఆయన. కోట శ్రీనివాసరావు గారు అనేటప్పటికీ ముక్కుసూటి వ్యక్తి, ఏదున్నా కానీ మనసులో దాచుకోకుండా ఎంత పెద్దటి మాట అయినా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా వేదిక ఏదైనా కానీ వ్యక్తి గురించి అయినా అవునలే చెప్పేవాడు. అవునండి. అట్లాగే ఆర్టిస్ట్ని గమనిస్తారండి ఆయన. మంచి ఆర్టిస్ట్ వీళ్ళు అనుకుంటే మాత్రం చాలా ప్రేమగా ఉంటారు. ఆ క్యారెక్టర్ చేయటం లేదు అనుకుంటే మనకు ఆయన ఫేస్లోనే తెలిసిపోతుంటుంది. అంటే వీళ్ళు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, చేయటం లేదు అని కోపం ఉండేది ఆయనకి. నేను ఆ 2 చూశాను ఆయనలో. ఇంకా తర్వాత తెలుగు భాష మీద, తెలుగు కల్చర్ మీద, తెలుగు ఆర్టిస్టుల గురించి ఒక పెద్ద తపన ఉండేదండి ఆయనకి. అది నిజమ్మా. మీరు చాలాసార్లు చెక్ చేసుకోండి, ఎటువంటి సభలోనైనా మా తెలుగు వాళ్ళకి ఎందుకయ్యా మీరు ప్రయారిటీ ఇవ్వరు, చక్కగా డైలాగులు చెప్పే ఆర్టిస్టులను ఎందుకు మీరు వదులుకుంటారు అని ఒక బలమైన పోరాటం చేశారు ఆయన. అయితే ఆ పోరాటం ఎంతవరకు సక్సెస్ అయిందనేది మనకు తెలుసు. అది పోరాటంగానే మిగిలిపోయింది, అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మన వాళ్ళకి తల్లులు కూడా మోడ్రన్గా కనిపించాలి. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. తల్లులు కూడా ఉదార్థంగా కనిపిస్తే ఎందుకులే అనుకుంటున్నారు ఏమో మరి నాకు తెలియదు. కొంచెం మోడ్రన్గా, కొంచెం మిడీలు చెడ్డీలు వేసుకొని లొకేషన్కి వచ్చి, ఆ తర్వాత ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకున్నట్టు ఓ తెల్ల విగ్గు పెట్టుకొని, ఒక కుంకుమ బొట్టు పెట్టుకొని, కాటన్ చీర కట్టుకొని అక్కడికి వచ్చి మీరు వేస్తున్నది మదర్ క్యారెక్టరా అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారే తప్పితే ఒక మదర్ లాగా అడాప్ట్ అవ్వటం లేదు. ఇప్పుడు మీరు కోట గారిని చూడండి, ఆయన ఎన్ని తరహా క్యారెక్టర్లు వేశారు ఆయన. విలన్లోనే రకరకాల క్యారెక్టర్లు చేశారు ఆయన. ఒక సాఫ్ట్ హెయిర్ పెట్టుకుని మాటికి జుట్టు ఇట్లా అనుకుంటూ ఉంది ఒక క్యారెక్టర్ దేంట్లోనో. అలాగే మన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ ఏంటండి అది పిక్చరు? ఆయన కెరీర్ స్టార్టింగ్లో కాదు, బాగా పీక్లోకి వచ్చాక చేశారు. ఓకే. అప్పుడు క్రిటిసైజాలు కూడా చాలా వచ్చాయి కదండి ఎన్టీఆర్ గారి క్యారెక్టర్. అవును. అట్లా ఏ క్యారెక్టర్నైనా అలాగా అడాప్ట్ చేసేసుకొని ఒదిగిపోయి చేయడము అనేది ఒకటి. ఇది పాపం ఆయన నిష్క్రమించే ముందు కూడా నాతో ఒకసారి ఫోన్లో చెప్పారు. ఇప్పుడు 3-4 months క్రితంలేండి నేను ఫోన్ చేసింది. ఓకే. ఎప్పుడో అంటే ఒక
రేడియో ప్రోగ్రామ్ అనమాట అది. దాంట్లో కోట గారి గురించి నేను చెప్పాల్సి వచ్చి చెప్పిన తర్వాత ఆయనే నాకు ఫోన్ చేశారు. ఓకే, బాగా చెప్పావు శివపార్వతి అంటే, ఉన్నదే కదండి నేను చెప్పింది, కొత్తది చెప్పలేదు కదా అని మాట్లాడుకున్నాము. నువ్వేం చేస్తున్నావు అంటే, లేదండి కొద్దిగా స్లో అయింది నా నడక అంటే, పరిగెత్తేదానివిగా అన్నారు. పరిగెత్తేది ఒక్కోసారి నడక అవుతుందండి, ఒక్కోసారి నిలబట్టం కూడా అవుతుంది కదా అన్న. నువ్వేం తగ్గలేదు అన్నారు ఆయన. ఆ రోజు ఏదైతే కౌంటర్ ఆయన అన్నారో అలాంటిది. కానీ అది బాగుండేదమ్మా. అంటే మీరు ఎట్లా ఎత్తూ ఉంటే మీ ఇద్దరి మధ్యలో అరే అనుబంధం కానీ చెప్పడం, ఆ ఫ్రెండ్లీ కానీ. నువ్వేం తగ్గలేదుగా అన్నారు. అయ్యో భలేవారేనండి అన్న. ఓకే ఓకే, మనకి రిచ్ ఫేస్ లేవు అంటున్నారు మరి డైరెక్టర్స్, 500 కాగితాలు అంటించుకుందాం ముఖానికి అని కూడా అన్నారు. ఓకే, అంటే రిచ్గా ఉండటం కోసం నవ్వించారు కాసేపు. మొన్న ఏడిపించారు, బాధేసిందండి. కానీ ఆయన చివరి వరకు కూడా డైరెక్టర్స్ని కానీ ఎవరైనా కానీ వర్క్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రతి సందర్భంలో చెప్పేవాడు. అంటే ఆ పాత్ర వచ్చినా కానీ నాకు ఇవ్వండి నేను చేస్తాను అని. అనిల్ రావిపూడి గారు కూడా మొన్న చెప్పారు, నేను కూర్చుని అయినా చేస్తాను, అది క్యారెక్టర్ బిలోండి నన్ను అన్నారని. అంటే ఆ దాహం అట్లాంటిదండి ఆర్టిస్ట్కి. అలాగే శివనాగేశ్వరరావు గారు, ఆయన డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇద్దరికీ కావాల్సిన నటుడు ఆయన. నిజమే, అంటే డైరెక్టర్కి ఒక్కోసారి ఎక్కువ టైం వర్క్ చేయాల్సి వస్తుంది, డైరెక్టర్ కోఆపరేట్ చేసేవారు. మనీ ఫైనాన్షియల్ విషయంగా ప్రొడ్యూసర్ ఒక్కోసారి ఇన్ టైంలో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అనుకున్నది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఆ విషయాన్ని ఎక్కడా బయటికి చెప్పకుండా ప్రొడ్యూసర్ని సపోర్ట్ చేసుకుంటూ రావడం అనేది ఆర్టిస్టులకి అవసరం అండి. మనం అక్కడ తినేసేసి తాగేసేసి బయటకు వచ్చి ప్రొడ్యూసర్ మనకు 10 రూపాయలు ఎగ్గొట్టాడని చెప్తాడు, కానీ 90 ఇచ్చింది చెప్పడం అది కుసంస్కారం, చేయకూడదు. అది ఆయన చేయలేదు ఎప్పుడు. పర్లేదులేవయ్యా నెక్స్ట్ సినిమాకి ఇవ్వు అనేవాడు. అంటే నెక్స్ట్ సినిమాకి నీ ఆలోచనలకి దారి వేసేసాడు ఆయన. అంతేగాని ఆవిడ దుర్మార్గుడండి, మాతో పని చేయించుకున్నాడండి, డబ్బులు ఇవ్వలేదండి, అట్లా ఎప్పుడు మాట్లాడలేదు. అంటే ఆయనతో అంటే ప్రతి వ్యక్తితో నేర్చుకునే విషయాలు ఎన్ని ఉంటాయో చూడండి. కానీ డబ్బు పరంగా కూడా చాలా జాగ్రత్త వ్యక్తి అని కూడా విన్నాం. ఉండాలి కదండి, ఉండాలి కదా. లేదంటే లాస్ట్ దశలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. తర్వాత ఆయన ఫ్యామిలీ గురించి మనకు తెలుసు, అబ్బాయి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. మరి దాన్ని తట్టుకోవడానికి చాలా ఆత్మనిర్భరం కావాలి ఖచ్చితంగా. ఇంట్లో మా పిల్లలు సరిగా మాట్లాడకపోతే నేను నెలలు దిగులు పడిపోతుంటాం మేము. అలాంటిది ఒక కొడుకు దూరం అయిపోతే ఎంత కష్టం ఉంటుందండి. బాబు మోహన్ గారి కూడాను ఆ కష్టం ఎవరికి రాకూడదండి. సో ఆయన్ని దాన్ని నిభాళించుకొని ఆ క్యారెక్టర్ని చేస్తూ మనల్ని మెప్పిస్తూ చాలా గొప్ప నటుడుగా ఇక్కడ ఉండిపోయారు ఆయన. ఎనీహో ఆర్టిస్ట్కి మరణం లేదండి. ఫ్యాక్ట్, అట్లాంటి రీప్లేస్మెంట్ కూడా ఎవరు ఇవ్వలేరు అన్న స్థాయిలో. ఆయన నిష్క్రమించిన తర్వాత ఆయన గురించి కొన్ని క్యారెక్టర్స్ ఇట్లాంటివన్నీ అద్భుతంగా చేశారని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ అన్ని చదువుతూ ఉంటే అందులో గణేష్ అనే మూవీ గురించి పర్టికులర్గా చాలా అద్భుతమైన మూవీ చూసేటప్పటికి అసలు భయం వేస్తుందండి. ఆయన మేకప్, ఆయన కళ్ళు పెట్టే విధానం, కొన్ని నాకు ఫోటో చూస్తేనే భయం వేస్తుంది ఒక్కోసారి. అలాంటిది ఎన్ని రోజులు షూటింగ్ జరిగితే అన్ని రోజులు క్యారీ చేయడము ఎంత కష్టం అండి. ఆ గుండుతో అది కాకుండా ఒక ఐ ఏమో అది వేరే టైప్ ఆఫ్ లీడ్ ఉంటుంది. అసలు ఆ డైరెక్టర్ గారికి అలాంటి ఆలోచన రావడం అనేది ఒక అద్భుతం. ఆయనతో అన్ని రకాల క్యారెక్టర్స్ చేయించడం అనేది. ఇప్పుడు వేలు గారు ఉన్నారండి, వెరైటీ క్యారెక్టర్ పళ్ళ ఆయనకి, అలాగే ఉన్నారు. ఈయన అలా కాదు, ఆ క్యారెక్టర్ ఏదో ఆ క్యారెక్టర్లోకి అడాప్ట్ అయిపోతారు, షిఫ్ట్ అయిపోతారు అనమాట. అంతే. ఒక గుడిసెలో క్యారెక్టర్ ఆ గుడిసెలోకి వెళ్ళిపోతాడు. ఒక ప్యాలెస్ అండి మీరు మహారాజా అని అందులోకి వెళ్ళిపోతాడు. ఇది అవసరం ఆర్టిస్ట్కి. సో ఆయన నుంచి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి. బాధని లోపల దిగమింగుకుంటూ క్యారెక్టర్కి ఏం కావాలో అది చేశారే తప్ప ఆయన పర్సనల్ విషయాలు ఏవి కూడా క్యారెక్టర్స్కి అవరోధాన్ని కలిగించలేదు. ఈ ప్రవర్తన వల్ల, ఈ బాధ వల్ల ఈ పాత్ర చెడిపోయింది అనడానికి లేదు. మరింత కసిగా చేశారు, మరింత పట్టుదలగా చేశారు ఆయన. సో అంటే ఒక ఆర్టిస్ట్కి ఆయన ఇచ్చిన విలువ,
ఆయన చేస్తున్న వృత్తికి ఆయన ఇచ్చిన గౌరవం ఎలా మర్చిపోతామండి? మర్చిపోం. ఓ చిన్న మాట అమ్మా, చెప్పండి. ఏంటంటే కోట శ్రీనివాసరావు గారికి ఓ ముక్కుసూటితనం అనేది కూడా ఉందని మనందరికీ తెలుసు. అలాంటి మాటల ద్వారా కూడా ఆయన కొన్ని కాంట్రవర్సీలలోకి ఇట్లా వెళ్ళడం అనేది కూడా జరిగేటప్పటికీ అది మీరు విన్నప్పుడు కానీ ఎలా అనిపించేది అసలు? ఎలా అనిపించేది ఉండదండి. యథార్థవాది లోక విరోధి అని మీకు తెలిసిన విషయమే కదా. యథార్థాన్ని ఒప్పుకునే ధైర్యం అతటివాడికి లేనప్పుడు క్రిటిసైజ్ చేయక ఇంకేం చేస్తాడు చెప్పండి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు నా బాడీ లాంగ్వేజ్, నా కాస్ట్యూమ్, నేను తయారయ్యే విధానం నా ఇన్నర్ని తెలియచేస్తుందని నా ఉద్దేశం. ఓకే, అర్థమయ్యిందండి. నేను ఎవరి గురించి కామెంట్ చేయట్లేదు. ఇప్పుడు నేనే ఇక్కడికి ఒక స్కర్ట్ వేసుకొని ఒక చిన్న షర్ట్ ఇలా ముడిపెట్టుకుని వచ్చాను అనుకోండి, మీరు నన్ను అడగాల్సిన ప్రశ్నలన్నీ మారిపోతాయి. అంతే కదండి. నా ఏజ్కి తగ్గట్టు, నా మనస్తత్వానికి తగ్గట్టు, నా లైఫ్ స్టైల్కి తగ్గట్టు నా వేషధారణ కూడా ఉంటేనే దానికి గౌరవం అనేది ఆయన ఉద్దేశం, నా ఉద్దేశం కూడా. ఓకే, ఇప్పుడు 16 సంవత్సరాల్లో ఉన్నప్పుడు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఇప్పుడు నేను వేసుకోలేను కదండి. ఏజ్తో పాటు మన సంస్కృతితో పాటు అన్నిటినీ గౌరవించాలని ఒక ఇంటెన్షన్ ఉన్న మనిషి ఆయన. గొల్లపూడి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, గొల్లపూడి మారుతురావు గారు, నా కోడళ్ళకి నేను ఒకటే చెప్పాను, నైట్ వేసుకొని నాకు కనపడద్దని. చాలామందికి నైట్ వేసుకుంటే తప్పేంటి, అంత పెద్ద పెద్ద చదువులు చదువుకుని హై కల్చర్లో పెరుగుతున్నప్పుడు ఏమిటంట అని అనుకుంటారు. కాదండి, మామగారికి ఎలా కనిపించాలో అలా కనిపించాలి. అది అలా కనిపిస్తేనే గౌరవిస్తారా అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు లేదు, అలా కనిపిస్తేనే గౌరవిస్తారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఇలా కాకుండా ఇంకోలాగా వస్తే మీ ప్రశ్నలు మారిపోతాయి. ఏమండి హీరోయిన్గా చేద్దాం అనుకుంటున్నారా అని స్టార్ట్ చేస్తారు మీరు కదా. ఇలా వచ్చారు ఏంటండి, ఏంటి హీరోయిన్గా ఉన్న ట్రై చేస్తున్నారా అని అంటారు. కానీ సాధక బాధలు చెప్పుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది అక్కడ? సో ఇలాంటి మార్పులే ఉంటాయి జీవితాల్లో కూడా. అందుకని ఆయన కూడా పద్ధతిగా, సంస్కారయుతంగా, మన కల్చర్కి తగ్గట్టుగా కనిపిస్తే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. ఓకే, చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు, మీతో ఇలా మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సంతోషం బాబు, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.